హలో, హాయ్. వెల్కమ్ టు సాయి ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి అండి. నేను బెర్లిన్‌లో ఉంటాను, జర్మన్ కంట్రీలోని. సో, కొంతమంది అడగడం జరుగుతుంది నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడ, అక్కడ. సో, ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద అలా వస్తే ఎలా ఉంటుంది అని. ఆపర్చునిటీ కార్డ్ మీద జర్మనీకి వస్తే బాగానే ఉంటుంది. కానీ మీరు వచ్చే ముందు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్, మెయిన్‌గా మీకు తెలిసిన విషయమే లాంగ్వేజ్ అనేది ఇట్స్ మ్యాండేటరీ అని. ఎందుకంటే అది ఓన్లీ ఇంగ్లీష్ జాబ్స్ వాళ్ళకే స్పీకింగ్ ఇంగ్లీష్‌తోనే అని కాకపోయినా కానీ, అదర్ ఫీల్డ్ అంటే ప్రొఫెషనల్‌గా ఎవ్వరికున్నా గానీ ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. మార్కెట్ చాలా ఘోరంగా ఉంది. అంటే ఇక్కడ ఏం లేదు, చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లలో, ఇన్‌స్టాగ్రామ్ చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా వీడియోలు చేస్తున్నారు. కానీ అసలు రియాలిటీ ఏంటిదనేది వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ మెయిన్‌గా అంటే అది మీ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మీకు ఎంత స్కిల్స్, మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికి ఏందంటే, ఆ పర్సన్ అంటే మీ యొక్క ఎంప్లాయర్‌కి మీరు గనుక ఆ ఇంటర్వ్యూలో గానీ ఎలా ఫేస్ చేయాలి? యాక్చువల్లీ ఆ రెజ్యూమ్ కరెక్ట్‌గా ఉండట్లేదు మన వాళ్ళది. సో, అక్కడ ఫస్ట్ స్టెప్ అండి. మరి ఇలా లాంగ్వేజ్ లేకుండా ఇప్పుడు ఐటీ ఫీల్డ్‌లలో ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళకు జాబ్స్ లెవ్వా అంటే, వాళ్ళకి వచ్చినయి ఉన్నాయి. వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అక్కడ మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను చెప్పే సజెషన్ మాత్రము మెయిన్‌గా వచ్చేసి మీకు లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ అని చెప్తాను. మెయిన్‌గా ఈ ఆపర్చునిటీ కార్డు మీద అనేది అదొక స్కామ్ అని నేను అనలేను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది 1 ఇయరు అయ్యాయి. వాళ్ళను కూడా కలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏందంటే, వాళ్ళకింకా రెన్యువల్ కూడా కావట్లేదు. స్టార్టింగ్‌లో ఇప్పుడు వీసాస్ అనేది చాలా ఇష్యూ చేస్తున్నారు. మీరు గనక పర్ఫెక్ట్‌గా ఇండియాలో ఉండగానే జాబ్స్ అప్లై చేయండి. అక్కడి నుండి అంటే మీరు ఎలా అంటే జర్మనీకొచ్చి ఇప్పుడు జాబ్ అయితే ఎలా సెర్చ్ చేస్తారో, మీరు ఇండియాలో ఉండగానే జాబ్ సెర్చింగ్ గానీ, ఎవ్రీథింగ్ అక్కడ ఉండగానే చేయండి. అలా చేస్తూ మీకు ఒక తెలిసిపోతది. అంటే అవసరమైతే మీకు ఎవరైనా జర్మన్‌లో ఉంటే వాళ్ళ యొక్క అడ్రెస్ పెట్టి మీరు అప్లై చేయండి. ఆ అడ్రస్‌తోనైనా అట్‌లీస్ట్ మీకేమన్నా ఎలా వస్తుంది వాళ్ళ నుండి, మీరు ఒక ఎన్ని జాబ్స్ అప్లై చేస్తే మీకు ఎంత వరకు రిప్లై వస్తుందనేది మీకు అర్థమవుతుంది. ఆ రెజ్యూమ్ గూడా, కవర్ లెటరు ఎలా మెన్షన్ చేయాలి, కొంతమంది చాలామంది మ్యాక్సిమం ఇంగ్లీష్‌లో పెడతా అంటారు. ఇంగ్లీష్‌లో అన్నది అస్సలు పెట్టకూడదండి. జర్మన్‌లోనే పెట్టాలి, జర్మన్ లాంగ్వేజ్‌లోనే. కానీ మీరు ఇంకోటి నేను చెప్పే సజెషన్ ఏందంటే, లైఫ్ లాంగ్ అంటే చాలా వరకు ఓకే, పర్లేదు మేము జర్మనీలోనే సెటిల్ అయితాము అని అనుకునే వాళ్ళు ఉంటేనే మాత్రము జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే రాండి. జర్మన్ లాంగ్వేజ్ చాలామంది ఏం చేస్తున్నారంటే, లేదు మేము ఆడికి వచ్చాక నేర్చేసుకుందాము, ఇక్కడే కాదు కదా, ఫస్ట్ ఆడికి ట్రై చేద్దాము. మిమ్మల్ని నేను రావద్దని కూడా మిమ్మల్ని నెగెటివ్ చేయట్లేదు, పాజిటివ్‌గానే చెప్తున్నా. కానీ ఇక్కడికి వచ్చి మీరు అనవసరంగా అనేది చాలా బాధపడాల్సి వస్తదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిట్యుయేషన్‌లు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మీరు మంత్లీ రాంగానే చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. మంత్లీ రెంట్ కట్టుకోవాలి. మీ యొక్క పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ గానీ, ఇన్సూరెన్స్ గానీ వీటికి వెళ్ళిపోతాయండి. వచ్చాక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్‌లో మీకు ఈడున్న సిట్యుయేషన్ ఏంది, సినారియో అనేది చాలా వరకు అర్థమవుతది. అది కొంత అదృష్టం వల్ల మీకేమైనా పార్ట్ టైమ్ జాబులైనా చేసుకోలేమా అంటే, పార్ట్ టైమ్ జాబ్స్ గూడా చెప్పలేము. ఆపర్చునిటీ వీసా వాళ్ళకు వచ్చినా గానీ వాళ్ళు కొంతమందికి మీకు తర్వాత ప్రాబ్లమ్ అయితది. మేము అది ఇట్స్ మ్యాండేటరీ అండి. స్టూడెంట్ వాళ్ళకంటే కొంతవరకు ఏమి కాదు. కానీ మనం స్కిల్డ్ వర్కర్ మీద ఉన్నప్పుడు దానికి మనం చేయడానికి కూడా ఉన్న టైం అనేది మేనేజ్ చేయలేము. ఆ పార్ట్ టైమ్ చేసినా గానీ మెయిన్‌గా లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయలేము. ఫర్దర్ స్కిల్స్ మీద ఫోకస్ చేయలేము. ఇలా ఉంటుంది. మీకింకా ఫర్దర్ ఏమి డీటెయిల్స్ కావాలన్నా గానీ, యాక్చువల్లీ ఇంకా ఎలా ఉంటుంది సినారియో తెలుసుకోవాలన్నా గానీ, నాకు మీరు కామెంట్ పెట్టండి. నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే నేను కింద నా మెయిల్ ఐడీ పెడతాను. ఆ మెయిల్ ఐడీకి మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. ఆహ్, దాన్ని బట్టి నేను మీకు ఏ విధమైన ఎలా ఉంటుంది, ఇక్కడ సినారియో ఎలా ఉంది, జాబ్ మార్కెట్ గానీ, సోర్స్ కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు వచ్చే ముందు గనక లైఫ్ లాంగ్ అంటే ఓకే, పర్లేదు మేము ఉండగలుగుతాము జర్మన్‌లోనే అంటేనే ఇలాంటి డిసిషన్ తీసుకోండి. ఏదో ఉత్సాహం కొరకు అందరు ఎళ్తున్నారు, నేను కూడా ఎళ్ళాలి అన్నట్టుగా ఎవరో కొరకని రాకండి, వచ్చి ఇబ్బంది పడకండి. లేదు మా దగ్గర పర్లేదు, బాగానే డబ్బులున్నాయి, ఖర్చయినా పర్లేదు అనుకుంటే, డబ్బులున్న వాళ్ళు రాండి. కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కొంతమంది మిడిల్ క్లాస్‌లో చాలా వరకు చాలామంది లోన్‌లు తీసుకోవడం, రావడం జరుగుతుంటుంది. బ్యాంక్‌లో లోన్‌లు పెట్టేసి ఇలా అలా. వాళ్ళకు నేను చెప్పేదేందంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి గానీ,
సో, వాళ్ళకు మెయిన్‌గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అందరికి వచ్చేసి మనీ కావాలి. ఫైనాన్షియల్‌గా అనేది ఇక్కడికొచ్చి మరీ ఇంకా ఇంత స్ట్రగుల్ అయ్యి ఫైనాన్షియల్‌తో పాటు మెంటల్ ప్రెషర్‌గా ఇవన్నీ అయ్యే కంటే ఇండియాలో ఉండి ఒకసారి ఫస్ట్ ఆలోచించుకోండి. మీరు వచ్చే ముందు ఏందంటే అక్కడనే డిసైడ్ అయ్యి రాండి. ఒకవేళ పర్లేదు ఏది ఎంత కష్టమైనప్పటికీ అంటే ఇక్కడికొచ్చి ఒకవేళ జాబ్ వస్తేనే హ్యాపీ అని కాకపోయినా గానీ, జాబ్ రాకున్నా గానీ మేము మో ఉండగలుగుతామని ఎవ్రీ టైమ్ అంటే పాజిటివ్‌లో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని ఉండగలుగుతాము అనే లైఫ్ లాంగ్ అంటే మేము అక్కడనే సెటిల్ అయిదాము అనే ఉంటామని ఫస్ట్ మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతనే అప్పుడు ఫర్దర్ స్టెప్ ఎయ్యండి. ఏదో ఇప్పుడు కొంతమంది ఆ కన్సల్టెంట్స్ చెప్తా అంటారు, అప్లై చేస్తున్నారు ఆపర్చునిటీ కార్డ్ మీద. చాలామంది డబ్బులు లాగేస్తున్నారు. ఆ బ్లాక్డ్ అకౌంట్‌లో మంత్లీ రాంగానే మీకు అన్నీ ఇక్కడ ఎళ్తాయి. ఇక్కడ ఇంకోటేందంటే ఇక్కడికొచ్చేటప్పుడు కూడా అకామిడేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు డిపాజిట్ పేమెంట్ చేయడము, లేకపోతే వాళ్ళ దగ్గర వన్స్ ఒక్కసారి మనము స్టక్ అయ్యాక మనం బయటికి రావడానికి ఉండదు ఒక్కొక్కసారి. కొంతమంది అకామిడేషన్ బట్టి చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అకామిడేషన్‌లో ప్రాబ్లమ్ అవుతున్నారు. సో, ఇది అండి. ఇంకా ఫర్దర్ మీకు ఏమి డీటెయిల్స్ కావాలన్నా గానీ నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను అవసరమైతే నాకు మెయిల్ ఐడీకి పెట్టండి. నేను మీకు సాధ్యమైనంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా వీడియో గనుక నా ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సాయి ఇన్ జర్మనీ. ఓకే. బాయ్.